ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. వైసీపీకి ఉత్తరాంధ్రలో కంచుకోటగా కొన్ని సీట్లను చెప్తారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ కంచుకోటలు కరిగిపోయాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను 2 అంటే 2 మాత్రమే వైసీపీకి దక్కాయి. అవి కూడా ఏజెన్సీ ఏరియాలో మాత్రమే. ఆ విధంగా వైసీపీ పరువు ఎంతో కొంత నిలిచిన మైదాన ప్రాంతాలలో కీలక జిల్లాల్లో ఉనికి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం వైసీపీకి కంచుకోట లాంటి సీటు. అక్కడి నుంచి వైసీపీ 2014 ఎన్నికల్లో అలాగే 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. ఇక 2024లో ఓడినా బాగానే ఓట్లొచ్చాయి. దానికి కారణం వైసీపీలో ఉన్న దివంగత నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబానికి అక్కడ గట్టి పట్టు ఉండడమే. అయితే 24 ఎన్నికల తర్వాత పాతపట్నంలో వైసీపీ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. వైసీపీలో వర్గ పోరు పాతపట్నంలో ఉందంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదని 2019 నుంచి 24 మధ్యలో అనేకసార్లు పార్టీ నేతలు అధినాయకత్వానికి విన్నవించుకున్నారు. అయినా సరిచేయలేకపోయారు. దాంతోనే చివరికి ఓటమి సంభవించింది అంటున్నారు. అంతేకాదు హీరా మండలం నుంచి శాంతి కుమారుడు జెడ్పీటీసీగా పోటీ చేస్తే వర్గ పోరే ఓడించిందంటున్నారు. అయినా పార్టీ సర్దుకోకపోవడంతో టోటల్గా సీన్ మారింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అక్కడి నుంచి భారీ విజయం నమోదు చేసింది. అది కూడా దాదాపు 15 ఏళ్ల తర్వాత కావడంతో ఆ పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి అంతా ఐక్యంగా పనిచేయడం వల్లే అది వీలు పడింది. ఇక పాతపట్నంలో కొత్త అభ్యర్థిగా స్థానిక బిగ్ షాట్ అయిన మామిడి గోవిందరావును తెరపైకి తెచ్చి సక్సెస్ కొట్టారు. అప్పటిదాకా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కలమట కుటుంబాన్ని కాదని ఈ నిర్ణయం తీసుకున్న ఫలితం మాత్రం సానుకూలమైంది. ఇప్పుడు చూస్తే మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. ఆయన గట్టిగా జనంలో తిరుగుతున్నారు. అంతేకాదు వైసీపీని వీక్ చేయడానికి ఆపరేషన్ ఆకర్షణ కూడా తెర మీదకి తెచ్చారు. దాంతో తాజాగా జగన్ బర్త్డే వేళ పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులంతా టీడీపీలోకి వెళ్లి జాయిన్ అయిపోయారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా చెప్తారు. మరోవైపు జనసేన కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ని కోరాలని చూస్తోంది. దాంతో ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత జోరు చేస్తున్నారు. ఆమె భర్తకు నామినేటెడ్ పదవి దక్కడంతో ఆయన కూడా తన అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నేతలను ఆకట్టుకుంటున్నారు. దాంతో రెడ్డి శాంతి నాయకత్వ పోకడల పట్ల విముఖత ఉన్నవారు జనసేన వైపు మలుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి వైసీపీ జనాలను లాగిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎలా తట్టుకుంటుంది అన్నది చర్చగా ఉంది. ఆ మధ్య వైసీపీ అధినాయకత్వం రెడ్డి శాంతిని పిలిచి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయమని సూచించింది. మరి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న హైకమాండ్ ఎన్నికల వేళకు ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చగా ఉంది. మొత్తానికి పాతపట్నంలో కొత్త రాజకీయం అయితే రంజుగా సాగుతోందంటున్నారు.